ట్రాన్స్జెండర్ రైట్స్ మీద పనిచేస్తూ తను తెలంగాణ వెల్ఫేర్ బోర్డులో కూడా ఒక మెంబర్ కూడా తను. సో ఇప్పుడు మన పక్కన మా రచనమ్మ గారు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. సో పరిచయం చేసుకుంటారు. నా పేరు రచన. సో అంటే మీకు అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మమ్మీ, ఇప్పుడు అసలు LGBTQ అనే వాళ్ళపైన మీరు ఎందుకు పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? సో LGBTQ అనేది లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వియర్, ఇంటర్సెక్స్ ఇట్లా వేరు వేరు ఐడెంటిటీస్ ఏవైతే. అమ్మ ఇప్పుడు చాలా మందిలో ఒక డౌట్ ఉంది ఏంటంటే అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు, హిజ్రాలు అంటే ఎవరు? అప్పట్లో రాజుల సంస్కృతిలో అంటే ముస్లిం రూలర్స్ పాలనలో ఒకటి ఉండేది ఏంటి అంటే బలవంతంగా క్యాస్ట్రేషన్ చేసి వాళ్ళని రాణివాసాలలో బాడీ గార్డ్స్ లాగా యునానీ మెడిసిన్కి వాడారనేసి ఒక. ఇదిలా కాకుండా వేరే చాలా ట్రాన్స్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఎవరైతే దొంగతనాలు చేసే దొంగలు కానీ లేదా క్రైమ్స్ చేసే క్రిమినల్స్ కానీ వీళ్ళందరితో పాటు సమానంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ట్రీట్ చేసేవాళ్ళు. ట్రాన్స్జెండర్స్ కొంతమంది సెక్స్ వర్క్ వైపు వెళ్తూ ఉన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చదువు లేదు. అసలు ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేయాలి, బ్రతకడానికి ఏ పని లేనప్పుడు ఏం చేయాలి? ఈ మధ్య మనము ట్రాన్స్ మహిళల పైన చాలా అగత్యాలు జరుగుతున్నాయి. రేప్ అటెంప్ట్ చేయడము, బ్లేడ్లు వేయడము, చంపేయడము. 2023 సెన్సస్ ప్రకారము ప్రతి 10 నిమిషాలకి ఎవ్రీ 10 మినిట్స్కి ఒక ఆడ వ్యక్తి చంపబడుతుంది. థింగ్ ఏంటంటే సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల జరిగే హింసకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? బయటికి గడప బయటపడితే కొజ్జ, చెక్క, మాము, ఆడబట్లోడ, సింగడ ఇవన్నీ వినాలి. సో రీసెంట్గా మనము చూసాము అంకిత రాజ్ గురించి. మేము అసలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళము అని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు? మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మీకేం అవసరం? ఒక 25 లక్షల దాకా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు హఠాత్తుగా అబ్బాయి పోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు నా తల్లిదండ్రుల ప్రెషర్ ఉంది అది ఉందని. మరి ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ సేవ్ చేసిన మనీ నువ్వు వెళ్ళిపోయి ఎమోషనల్గా ఈ ట్రాన్స్ మహిళలు ఏం కావాలి? Ignore the devil dies the natural death. అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చాలా బాధాకరమైన వీడియోస్ వస్తున్నాయి. హాసిని, రాయలసీమ లీడర్ తను హాసిని అమ్మగారు చనిపోయారు. 2006లో ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ కాన్ఫరెన్స్ అయింది కోల్కతాలో. ఫస్ట్ టైము ఆమె రాయలసీమ నుంచి అక్కడ వచ్చింది కలకత్తాకి, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను. తన గురించి ఎప్పుడైతే ఈ మర్డర్ అయిందని అర్ధరాత్రి 2 గంటల ఆ టైంలో నాకు తెలిసింది. చాలా ఆ దృశ్యం ఇప్పుడు కూడా కళ్ళ ముందు తిరుగుతుంది. ఏంటి అని అంటే చేసుకోలేకపోతున్నాం. ఒక రోజు 2 రోజులు నేను అన్నం కూడా తినలేదు నేను. ఎందుకంటే మిన్ను ఎలా సైలెన్స్ చేయించాలి అనే దాన్ని చావునే ఒక సైలెన్సింగ్ టూల్గా, ఆయుధంగా వాడారా? ఇప్పటికిప్పుడు ట్రాన్స్ అని బయటకు రావాలనుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒక మెసేజ్ అమ్మో నేను ట్రాన్స్ అయితే నేను ఒకవేళ బయటకు వస్తే ఇట్లా చంపుతారా? ఎవరైతే ఇప్పుడే యంగ్గా ఉన్నారు ట్రాన్స్ వాళ్ళు, మేమందరం ఉన్నాం, నువ్వు ఉన్నావు, నేనున్నావు. అమ్మ రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ అంటే కొంత ట్రాన్స్ వ్యక్తులకి కొంతమందికి ట్రాఫిక్ కంట్రీగా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. శిక్షణలో ఉన్నారు ఇప్పుడు. సో దానికి మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే మీరు తక్కువ ఇస్తారా పైసలు, ఇది పర్మనెంటా టెంపరీ అయినా పైలట్ ప్రాజెక్ట్ ఇదంతా కాదు, మీరు స్టార్ట్ చేయండి, మేము ఉన్నాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీకు ఒక
ట్రాన్స్ యాక్టివిజంలో ఉన్న లీడర్ని పరిచయం చేయబోతుందా. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను ఒక ట్రాన్స్ లీడర్. తన ట్రాన్స్ యాక్టివిజంలో ముందుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఎల్జీబీటీక్యూ పైన పనిచేస్తూ ట్రాన్స్జెండర్ రైట్స్ మీద పనిచేస్తూ తను తెలంగాణ వెల్ఫేర్ బోర్డులో కూడా ఒక మెంబర్ కూడా తను. సో మా రైట్స్ కోసం పనిచేస్తున్న ఆ యొక్క వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను చాలా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మనం అడగగానే మన ఛానల్కి తప్పకుండా ఇస్తానని చెప్పేసి అని మనకు ఓకే చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ అండ్ చాలా చోట్ల కూడా ట్రాన్స్జెండర్స్ పైన చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ యూట్యూబ్లో కూడా రకరకాల తంప్లైన్స్తో చాలా రకాలుగా అవన్నీ వస్తున్నాయి. అసలు ఎల్జీబీటీక్యూ పైన తను వర్క్ చేయడానికి గల కారణాలు, అదేవిధంగా ట్రాన్స్ రైట్స్ మీద చేస్తున్నప్పుడు తను ఎదుర్కొన్న సమస్యలు కానీ, తను ఇక్కడే కాదండి అండ్ పక్క దేశాలలో కూడా మా యొక్క ట్రాన్స్ రైట్స్ గురించి పోరాడి అండ్ మా కోసం కొన్ని చట్టాలపైన పోరాడి ఇప్పటికీ ప్రస్తుతానికి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా జనజీవన స్రవంతులు అండ్ అందరము సమానమే. ఈ సొసైటీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా అయితే అన్నిట్లలో సమాన హక్కులు పొందుతున్నారో ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ప్రతి దాంట్లో కూడా సమాన హక్కులు పొందాలని చెప్పేసి రైట్స్ మీద పనిచేస్తూ మా అందరికీ ఎంతగానో ఆదర్శం ఉన్న మా రచనమ్మ గారిని ఈరోజు మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను. సో ఇప్పుడు మన పక్కన మా రచనమ్మ గారు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. సో పరిచయం చేసుకుంటారు. నా పేరు రచిత, నేను తల్లిని, నా బిడ్డ. సో అమ్మ, ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్ యాక్టివిజంలో ఉంటూ రైట్స్ మీద పనిచేస్తున్నారు. ఎంతో అవగాహన ఉంది మీకు. ఎన్నో బాధలు అంటే మేము పడ్డ బాధలన్నీ కూడా మీ దాకా చాలామంది వచ్చి ఎన్నో చెప్పుకున్నారు. సో ఆ రైట్స్ మీద పనిచేసేటప్పుడు ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరి దగ్గర ఫ్యామిలీ నుంచి కానీ, ఒకరి సొసైటీ నుంచి కానీ, కొంతమంది బయట రౌడీస్ నుంచి కానీ, రకరకాల సమాజంలో ఎన్ని అవమానాలు పడ్డం అనేది మీరు మాకంటే ఎక్కువ మీరు చూసారు. ఎందుకంటే లీడర్స్ అనేది వాటికి కాదు, ఎన్నో చవి చూసిన వాళ్ళు మాత్రమే ఆ స్థానం తీసుకుంటారు. సో అంటే మీకు అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మమ్మీ, ఇప్పుడు అసలు ఎల్జీబీటీక్యూ అనే వాళ్ళపైన మీరు ఎందుకు పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? సో ఎల్జీబీటీక్యూ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్, అంటే మన దేశంలో లేదు. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వియర్, ఇంటర్సెక్స్ ఇట్లా వేరు వేరు ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నారో ఇదంతా మన సంస్కృతి కాదు, ఎందుకంటే ఇదంతా అరువు తెచ్చుకున్నది వేరే దేశాల నుంచి అనుకుంటారు. బట్ కానీ ఇవన్నీ ముఖ్యంగా మనం గమనిస్తే లెస్బియన్, గే, బైసెక్షువల్ ఏదైతే ఉందో సెక్షువాలిటీకి సంబంధించిన ఐడెంటిటీ. అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తిని ఇష్టపడేది ఏదైతే ఉందో, సెక్షువల్ అట్రాక్షన్ ఉందో దానికి సంబంధించిన ఒక ఐడెంటిటీ. అది ట్రాన్స్ అయితే జెండర్కి సంబంధించిన ఐడెంటిటీ, ఇంటర్సెక్స్ సెక్స్కి సంబంధించిన ఐడెంటిటీ. అట్లా ఏ అంటే అసెక్షువల్, అసలు సెక్షువాలిటీ ఏది లేని వాళ్ళది అసెక్షువల్ అంటారు. ఈ మధ్యలో మనకి కొత్తగా మన ఇండియాలో మనం యాడ్ చేసింది పోరాడి హిజ్రా యాడ్ చేసాము. సో ఇది డైవర్సిఫైడ్ కమ్యూనిటీ, ఒకే జాగాల సెక్షువాలిటీ, జెండర్కి సంబంధించిన కమ్యూనిటీ అందరూ కలిసి ఏకంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడే ఈ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎల్జీబీటీక్యూఐ మూమెంట్ అన్నారు. అట్లా దీన్ని క్వియర్ అంటే ఇంగ్లీష్లో స్ట్రేంజ్ అంటే విచిత్రమైన అనేది క్వియర్ మూమెంట్ అని కూడా అన్నారు. అంటే స్టార్టింగ్లో 1900 దశకంలో అమెరికాలో ఒక రైట్స్ జరిగినాయి, దాన్ని స్టోన్ వాల్ రైట్స్ అంటారు. 1969లో జూన్ నెలలో జరిగినాయి. ఆ రైట్స్ జరిగినప్పుడు ఎల్జీబీటీక్యూ వాళ్ళను అక్కడ ప్రదేశంలో క్వేర్ అనేవాళ్ళు, అంటే విచిత్రమైన వ్యక్తులు, విచిత్రమైన వేషధారణతో ఉంటారు, వీళ్ళు మామూలుగా ఆడమగగా ఉండరు, వీళ్ళ ప్రిఫరెన్స్ టేస్ట్లు వేరే ఉంటాయి, ఇవన్నీ ఉండి వాళ్ళు విచిత్రమైన మనుషులని పిలుస్తారు. అప్పుడు ఆ స్టోన్ వాల్ అనే ఆ హోటల్కి పోలీసులు అందరూ దాడి చేసి వాళ్ళని బయటికి గుంజి వాళ్ళని కొట్టి వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు ఒక మార్చ్ చేశారు, ప్రొటెస్ట్ చేశారనమాట. అది ఫస్ట్ ఎల్జీబీటీక్యూఐ మార్చ్. సో వీళ్ళందరూ క్వియర్ అని బయట వాళ్ళు అరిసినప్పుడు, లేదు మీరు ఏదైతే విచిత్రమైన వ్యక్తులని మమ్మల్ని అన్నారో మా మూమెంట్ కూడా అదే పేరు పెడతాం. ఈ విచిత్రం అనేది విచిత్రమైనంత మాత్రాన మాకు మానవ హక్కులు లేవా, వేరే వాళ్ళతో సమానంగా ఆడవారితో మగవారితో అన్నిటినీ అనుభవించే హక్కు మాకు లేదా అనేసి అప్పుడు ఫస్ట్ ప్రైడ్ మార్చ్ జరిగింది. దాన్ని ఫస్ట్ ప్రైడ్ మార్చ్ని
అది తీసుకొని దాన్ని క్వేర్ మూమెంట్గా దాన్ని మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జూన్ మాసం ఏదైతే ఉందో అది క్వేర్ ప్రైడ్ మంత్ లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రైడ్ మార్చులు జరుగుతాయి అన్నమాట. సో LGBTQIA సంబంధించిన సంబంధించిన సమూహాలన్నీ వేరు కాదు, వాళ్ళందరిది ఒకటే పోరాటము, క్వేర్ మూమెంట్, క్వేర్ పోరాటము. మేమందరూ ఏదైతే బైనరీ సమాజం ఉందో, ఆడ మగ అని ఏదైతే ఉందో అది మెజారిటేరియన్ సమాజం కాబట్టి ఆ సమాజంలో ఉన్న వివక్షత, అంటరానితనాన్ని ఎదుర్కోవటానికి మేమందరం ఒకటే పోరాడతాం అనేది అక్కడి నుంచి వచ్చినది LGBTQI. ఓకే, అంటే క్లారిఫికేషన్ వచ్చింది ఈరోజు. చాలామందికి LGBTQI+ అంటే ఏంటో అని ఒక అపోహ ఉండేది. సో అది క్లారిఫికేషన్ ఇచ్చేసారు మీరు. అమ్మ, ఇప్పుడు చాలామందిలో ఒక డౌట్ ఉంది ఏంటంటే అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు, హిజ్రాలు అంటే ఎవరు? సో హిజ్రా అనేది ఒక కల్చర్, ఒక సంప్రదాయం అయితే ఉంది. ఆ సంప్రదాయంలో ఎవరైతే ఓన్లీ ట్రాన్స్ ఉమెన్, మన సోకాల్ ట్రాన్స్ ఉమెన్ అంటాము, పురుషులుగా పుట్టి వాళ్ళు స్త్రీగా అనుకుంటారో భావించుకుంటారో దానికి అనుగుణంగా సర్జరీస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ ఉమెన్ అని, వాళ్ళు ఒక సంస్కృతిని అనాదిగా ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు హిజ్రాలుగా చెప్పబడతారు అన్నమాట. ఈ హిజ్రాలో గురువు చేల పరంపర ఉంది, గురు శిష్య పరంపర. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో హిజ్రా ఎట్లా స్టార్ట్ అయిందండి, మనం కొన్ని రీసెర్చ్ మాత్రమే ఉంది. గాయత్రి రెడ్డి గారు చేసిన ఇన్ రెస్పెక్ట్ విత్ సెక్స్ అనే ఒక రీసెర్చ్ ఆర్టికల్ కేవలం హైదరాబాద్ హిజ్రా సంస్కృతి మీద ఆమె ఒక రీసెర్చ్ చేసి ఒక బుక్ని బయటకు తీసుకొచ్చారు. అందులో చాలా అంటే దీని వెనుక ఉన్న కారణాలు హిజ్రా సంస్కృతి చెప్పారు వారు. ఔరంగజేబ్ ఏదైతే లాస్ట్ ఎంపరర్ ఉన్నారో ఆయన దక్కన్ ప్రాంతాన్ని అంతా ఇలా జయించుకుంటూ వచ్చి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటిలో రాజుల సంస్కృతిలో అంటే ముస్లిం రూలర్స్ పాలనలో ఒకటి ఉండేది ఏంటి అంటే ఒక పాలకుడు వేరే రాజ్యాన్ని కాంకర్ చేసినప్పుడు, గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న యంగ్ మేల్ బాయ్స్ అంటే వయసులో ఉన్న యవ్వనంలో ఉన్న ఎవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళని బలవంతంగా క్యాస్ట్రేషన్ చేసి వాళ్ళని రాణివాసాలలో బాడీ గార్డ్స్ లాగా యునానీ మెడిసిన్కి వాడారనేసి ఒకటి ఆమె ఆ రీసెర్చ్ దానిలో రాశారు. దీనికి కారణం ఏంటంటే యంగ్గా ఉన్న ఏదైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ ఒక తిరుగుబాటు సైన్యంగా అయ్యి రాజు మీద దండెత్తకుండా వాళ్ళ మగతనాన్ని తీసేసి వాళ్ళని రాజావాసాల్లో ఉపయోగించారు. అంటే అసలు వాళ్ళంతటా వాళ్ళుగా సర్జరీస్ చేసుకోవాలనేది లేదు యాక్చువల్గా, మగపిల్లలు అలా బలవంతంగా చేశారు. కానీ ఔరంగజేబు అప్పుడు అన్నారు ఏంటంటే ఇది ఇస్లాంకి వ్యతిరేకం, ఇది చేయకూడదు, ఇది ఇలా చేయకూడదని ఒక ఫత్వా జారీ చేశారు ఆయన. ఆ తర్వాత అప్పటికి ఆగిపోయింది. ఆ దశకంలోనే హైదరాబాద్ యూనక్స్ యాక్ట్ అనేది ఒక చట్టం అప్పట్లో వచ్చింది. సో దాని గురించి మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా మనం కొట్లాడాం, దాన్ని ఆపాము అసలు యాక్చువల్గా ఇంప్లిమెంట్ కాకుండా. సో అనాదిగా అంటే ట్రాన్స్ మహిళలు ఎవరైతే మగపిల్లలుగా పుట్టారో వాళ్ళని ఆడపిల్లలు అనుకుంటున్నారో వాళ్ళు ఇంట్లోంచి బయటకు వస్తే వాళ్ళకి ఏ జాగా లేదు. వాళ్ళు ఈ రోజుకి కూడా చేసేసే భిక్షాటన సెక్స్ వృత్తి ఏమైందో అనాదిగా ఆ 2 వృత్తులు మాత్రమే హిజ్రా కమ్యూనిటీకి ఉన్నాయి. దాన్ని సమాజం వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళంతటా వాళ్ళు అది డెవలప్ చేశారు యాక్చువల్గా బతకటానికి. అలా బతికిన ఏకైక ట్రాన్స్ కమ్యూనిటీ ఒక కల్చర్ పేరుతోటి హిజ్రా కమ్యూనిటీ మాత్రమే, హిజ్రా సముదాయం మాత్రమే. సో హిజ్రా సముదాయానికి పెద్దపీట వేసేది ఎందుకు అంటే వాళ్ళు ఈ సమాజంలో ఎప్పటికీ ఒక గుర్తులాగా ఉండిపోతారు, ఒక సంస్కృతిలాగా. ఏదైతే ట్రాన్స్ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ దానిలో చదువు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ చేయకుండా సమాజం ఎలా పక్కన పెట్టిందో ఆ సంస్కృతిగా వాళ్ళు ఏర్పడింది. ఆ వివక్షతకు ఒక చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయే సమాజం హిజ్రా సముదాయం అనమాట. హిజ్రా అంటే అది హిజ్రా కాకుండా వేరే చాలా ట్రాన్స్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నాం ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ ఉన్నారు అందులో. మన తెలంగాణలోకి వస్తే శివశక్తిలో చాలామంది ట్రాన్స్ ఐడెంటిఫై వాళ్ళు ఉన్నారు. అలానే కర్ణాటక అక్కడ మహారాష్ట్ర దగ్గర వెళ్తే జోగప్ప, జోగినీస్ ఉన్నారు, ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నారు. అట్లానే నార్త్ ఈస్ట్కి వెళ్తే నూపి మాన్బి అని ఉన్నారు. తమిళనాడుకి వెళ్తే తిరునంగై, అరవాణి అని ఉన్నారు. సో ఇట్లా అంటే కల్చర్కి ఆనుకొని సంస్కృతి పరంగా వేరు ప్రాంతాల పరంగా వేరు ఐడెంటిటీస్ వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇన్ని 18-19 రాజ్య భాషలు ఉన్న భారతదేశంలో మన రాజ్యాంగం గుర్తించింది 230 చిల్లర ఏదైతే
దేనికైతే స్క్రిప్ట్ లేదో భాషలో, ఏ భాషల్లో కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఈక్వల్ పదం, దానికి సేమ్ అలా పలకవచ్చు ఆ పదంతో వెళ్ళననేది లేదు. సో ట్రాన్స్ అనేది ఇప్పటికి కూడా ట్రాన్స్జెండర్ అనేది ఇంగ్లీష్ పదమే వాడుకుంటున్నాం మనం. చట్టం కూడా మనకు వచ్చినప్పుడు ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. సో మనం ఇండియన్ కల్చర్, ఇండియా సంస్కృతి అనేది అన్నిటినీ నివడించుకొని డైవర్సిటీ అండ్ ఇంక్లూజివిటీ అని అంటాం మనం. కానీ మరి ట్రాన్స్జెండర్ వారికి ఒక పదం ఇందులో లేదు. వాళ్ళు పోరాడి తెచ్చుకున్నవే ఇప్పుడు నేను చెప్పిన పదాలు. హిజ్రా సముదాయం కూడా అదే. అంటే ఈ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఇలా ఉంటారు, హిజ్రాలు అనే వాళ్ళు అలా ఉంటారు. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారమ్మా, హిజ్రాలో ఒక వెనకట్ అంటే మన రాజుల కాలంలో రాణులకి బలవంతంగా ఎవరైతే యుక్తంగా ఉన్నారో బలవంతంగా వాళ్ళు సజ్జరించి రాణులకు బట్టలుగా ఉంచేవాళ్ళు అన్నారు. తిరుగుబాటు చేసి రాజులని అలా చేసి ఇలా పెట్టేవాళ్ళని చెప్పేసి అన్నారు. అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఒకప్పుడు మన హిజ్రా కల్చర్ అనేది ఇప్పటి నుంచి లేదు, బ్రిటిష్ పరిపాలన నుంచే ఉండేదని చెప్పేసి నేను విన్నాను. అంటే మన హిజ్రా సంస్కృతి అప్పటి నుంచే ఉందా అసలు? ఎప్పుడైతే ఇప్పుడు అన్నది నేను ముస్లింల పాలనలో జరిగింది అనేది యాక్చువల్గా. కానీ ఔరంగజేబ్ దీనికి వ్యతిరేకం వెళ్ళి ఫతులా చేసినాక ఇక్కడ ఆ కమ్యూనిటీ అలా ఉండిపోయింది యాక్చువల్గా. ఏ కమ్యూనిటీ అయినా ఇప్పుడు రాజకీయ మార్పులు చెందినప్పుడు ఆ కమ్యూనిటీ ఎలా ముందుకెళ్ళాలనేది ఆ కమ్యూనిటీ మీదే ఆలోచించాలి కదా. సో ఈ హైదరాబాద్ యూనక్స్ యాక్ట్ మీరు చూసినప్పుడు గమనిస్తే 1823లో వచ్చిన యాక్ట్ ఇది యాక్చువల్గా. అందులో ఎవరైతే హిజ్రాలు అయి ఉన్న వాళ్ళు ఒక ప్లేస్, ఈ హైదరాబాద్ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళాలన్నా, వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి రావాలన్నా వాళ్ళ కదలికలు తహసీల్దార్తో రికార్డ్ చేయాలి, నమోదు చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ లాంటిది అనమాట. సో ఆ హైదరాబాద్ యూనక్స్ యాక్ట్ అంత కఠినం. ఇంకొకటి పిల్లలు పెంచుకుని అడాప్షన్ చేసుకునే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకు? ఇప్పుడు మనకి ఎవరన్నా చిన్నపిల్లలకి మనం ఏం చెప్తాం, ఇప్పుడు కూడా సంస్కృతి ఉంది, నాన్న వాళ్ళు కనపడితే ₹1 ఇవ్వండి, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు దీవెనలు తీసుకోండి, కానీ వాళ్ళు తోడుకెళ్ళదు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, కిడ్నాప్ చేసుకుని వెళ్తారు చిన్నపిల్ల, ఇవంతా ఒకటి ఉంది. ఇదంతా కూడా అప్పటి నుంచి వచ్చిన ఒకలాంటి ఆలోచన ధోరణి. అంటే హిజ్రాలు అంటే వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి, ఇది అక్కడ బేస్ అక్కడ ఉంది యాక్చువల్లీ, చేసుకోవడానికి పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని వాళ్ళ మర్మాంగాలు తీసేసి బలవంతంగా వాళ్ళు ఎలా తయారు చేస్తారన్న ఒక ప్రమాదకరమైన ఆలోచనకి నాంది అక్కడే పడింది యాక్చువల్గా. సో వాళ్ళు అసలు ఎవరు బలవంతం ఎవరు చేయలేరు. ఈ కమ్యూనిటీ మనంతటా మనం ఇలా అనుకుంటాము, ఇది న్యాచురల్గా వస్తుంది. మగపిల్లలు ఎట్లా, ఆడపిల్లలు ఎట్లా, అది న్యాచురల్గా వచ్చిన ఒక భావం కదా. సో అట్లా బతుకులా అనుకునే వాళ్ళు వచ్చి ఆ హిజ్రా కల్చర్లో చేరారు. మరి ఇప్పుడు ఈ కమ్యూనిటీ ముందుకు ఎట్లా వెళ్ళాలి? వెళ్ళినప్పుడు ఈ క్రిమినలైజేషన్ వచ్చిందో ఈ హైదరాబాద్ యూనక్స్ యాక్ట్, కానీ అప్పుడే కొన్ని ఏవైతే సముదాయాలు ఉన్నాయో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది కూడా సేమ్ అదే కాలంలో వచ్చింది. అంటే కొంతమంది అంటే అడవిలో ఉన్న జనాలు ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళని కూడా దొంగతనాలు రెగ్యులర్గా చేస్తారు, వీళ్ళు దొంగలు అనేసి. ఇవన్నీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ వారు ఎప్పుడైతే ఇండియాకు వచ్చి పాలించడం స్టార్ట్ చేశారో వాళ్ళ పవర్ని, వాళ్ళ అధికారాన్ని సస్టైన్ చేసుకోవడానికి, అంటే బరకరారు ఉంచుకోవడానికి వీళ్ళు కొన్ని ట్రైబ్స్ని ఏవైతే తిరుగుబాటుతో చేస్తారు వీళ్ళు అన్న వాళ్ళని, వీళ్ళు తిరుగుబాటు ధోరణి ఉందన్న వాళ్ళని క్రిమినలైజ్ చేశారు. వీళ్ళు క్రిమినల్స్ అని ఒక ముద్ర వేశారు. దానికి మెయిన్ బేస్ ఏంటంటే వాళ్ళందరూ ఒకలాంటి ఆలోచన ధోరణ. ఇదంతా ఈ బిబ్లికల్ నాలెడ్జ్ నుంచి వస్తుంది. అంటే ఏంటంటే ఒక మతం ప్రకారం, పేరు చెప్పాను, మతం ప్రకారము ఇదంతా ఏదైతే ఉందో ఆడవారు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రవర్తించే విధానము దేవుడు చెప్పాడు డైరెక్ట్గా, ఇది మంచిది కాదు, ఇలాంటి వాళ్ళు సిగ్గు చేయటం అనేసి. కొన్ని చాప్టర్స్ అందులో ఉన్నాయి ఆ మత గ్రంథాల్లో ఏంటంటే వీళ్ళని పనిష్ చేయాలి, రాళ్ళతో కొట్టి చంపాలి. ఇదంతా బేస్ తీసుకొని ఈ చట్టాలని పొందుపరచడం జరిగింది. సో అప్పటి నుంచి పడిన నాంది ఏంటంటే, ఎవరైతే దొంగతనాలు చేసే దొంగలు కానీ, లేదా క్రైమ్స్ చేసే క్రిమినల్స్ కానీ, వీళ్ళందరితో పాటు సమానంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ట్రీట్ చేసేవాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ క్రిమినలైజ్ అవుతూ వచ్చింది. ఆ విధంగా వీళ్ళు మగవాళ్ళుగా పుట్టిన వాళ్ళు మగవాళ్ళుగా ఉండక ఆడవాళ్ళగా వస్త్రధారణ చేసి వీళ్ళు ఇటువంటి అంటే హేయమైన ఇల్లీగల్ ఇట్లాంటి యాక్టివిటీస్లో వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి అలాంటి వారికి పట్ల వాళ్ళని శిక్షించాలి అని కఠినమైన శిక్షలు పెట్టడం జరిగింది. ఆ చొరవలో ఆ దారిలో వచ్చిందే
ఆ క్రమంలో వచ్చిందే IPC 377. ఓకే. సో అప్పటి చట్టం ఏదైతే ఖైరాతి వర్సెస్ అప్పుడు క్వీన్ ఆ కేసు ఉందో అది 377గా ఇండియన్ చట్టాల్లో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది IPCలో. యా. సో అంటే క్లారిఫికేషన్ వచ్చింది. అంటే లైక్ ఇప్పుడు చాలామందికి ఒక హిజ్రా కల్చర్ అనేది మనమే పెట్టుకున్నాము, ట్రాన్స్జెండర్స్ అనేది మనమే పెట్టుకున్నాము, మనమే ఇష్టాసానంగా అవుతాము అని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ ఉంది. సో ఎందుకంటే రైట్స్ మీద ఎవరు ఊరికే పనిచేయరు, మీకు అంత అనుభవం ఉంది, చట్టాలపైన అవగాహన ఉంది కాబట్టి ఈరోజు ఇంత ముందు తీసుకొస్తున్నారు. సో నాకు అంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ వచ్చినప్పుడు చాలా వరకు మనల్ని ట్రాన్స్జెండర్స్ కొంతమంది సెక్స్ వర్క్ వైపు వెళ్తూ ఉన్నారు కదా. సో చాలామంది అంటే మన హైదరాబాద్ చూసుకుంటే కనుక ఎక్కువ ఉంది కదా. అసలు ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేయాలని ఎందుకు అలా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు, అది ఏమని చెప్పగలుగుతారు? సెక్స్ వర్క్ అంటే ఇప్పుడు సెక్స్ వర్క్ భిక్షాటన ఏవైతే వృత్తులు ఉన్నాయో మనకిచ్చిన వృత్తులు అవి అంటే ఎవరు ఇవ్వలేదు, ఇవి చేయమని మనమే సృష్టించుకున్నాం. వాటిని ఎందుకు సృష్టించుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చదువు లేదు, మన ఫ్యామిలీలో మనల్ని ఉంచుకోరు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతారు. ఎట్టుకుంటే రోడ్డు మీదకి వస్తాం. రోడ్డుకి వచ్చినప్పుడు బతకాలి కదా, బ్రతకడానికి ఏ పని లేనప్పుడు ఏం చేయాలి? అయితే అడుక్కోవాలి, లేకుంటే ఒళ్ళు అమ్ముకోవాలి. ఇప్పుడు మనము సర్జరీలు చేసుకున్నాక ముఖ్యంగా ట్రాన్స్ ఉమెన్కి సంబంధించి చెప్తా, సర్జరీ చేసుకుంటే మన అమ్మాయి తీరులాగానే ఉన్నాము. సో కాబట్టి మన అమ్మాయి లాగా ఉంటుంది చూసి మనల్ని చూసి ఆకర్షమయ్యే మగాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి చేసుకుందామని వచ్చేవాళ్ళు ఉంటారు, అట్లనే రిలేషన్షిప్లో ఉందామని వచ్చేవాళ్ళు ఉంటారు, మన శరీరాల కోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నాకు ఆకలి బాధ ఉంది, నాకు ఉద్యోగం లేదు, చదువు లేదు, నేను ఏం చేయాలి? నేను భిక్షాటనకి వెళ్తే ఒక 10 మంది పోతే అక్కడ ఒక 1000 రూపాయలు దొరికినాయండి, మనిషికి 100 రూపాయలు దొరుకుతాయి. నాకు కిరాయిలు చూస్తే చాలా ఉన్నాయి, అవునా? డైలీ బయటకు వస్తే నేను బస్సులో వెళ్ళలేను, నేను ఆటోలో పోవాలి, నా మందు ఖర్చులు, అంటే గోళీలు అయితే తినాలి కదా, రోగం వస్తే అది, నేను ట్రాన్సిషన్ సర్జరీస్ ఉన్నాయి, వీటికైతే అవుతాయి కదా, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళేది వాళ్ళలేదు. సో ఈ కాస్ట్ అంతా చూసుకుని ఏ లైవ్లీహుడ్ సోర్స్ లేక ఓన్లీ భిక్షాటనకి సెక్స్ వర్కే చాలామంది మన వాళ్ళు పరిమితం అవుతున్నారు. ముఖ్య కారణం అది. అంటే చాలా వరకు ఇప్పుడు మనము అంటే చాలామంది ఏమంటున్నారంటే మీకు రెస్పెక్ట్ అక్కడే కోల్పోతున్నారు మీరు అని చెప్పేసి అనడం అనేది మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మీకు అవగాహన ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రశ్న మీ ముందు వేయాల్సి వచ్చింది. సో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేక మనము సెక్స్ వృత్తి వైపు వెళ్తున్నామని చెప్పేసి మనం తెలుసు. అంటే ఇప్పుడు నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, కొంతమందికి ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కానీ, ఒక్కొక్కరు ఒక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో అటువైపు వెళ్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా చదువుకోలేని వాళ్ళకి కానీ చాలామందికి అంటే మన లైవ్లీహుడ్ అనేది ఒక స్థానంలో కల్పించేది మనకు. మీరు అన్నట్టుగా మొదటి నుంచి చట్టాలు కనుక మనకు అన్ని కల్పిస్తే అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్తే ఏదో ఒక జాబ్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అర్థమైంది జనాలకి, అంటే క్లారిఫికేషన్గా ఇప్పుడు ఏదో కొత్తగా తెచ్చుకున్న వృత్తి కాదు ఇది. మనము అంటే వెనక నుంచి మాకంటే ఎలాంటి ఉపాధి అవకాశం మనం తొక్కివేయబడ్డాం కాబట్టి ఈరోజు ఇవి చేసుకోవాల్సి వస్తుంది. సో చాలామందికి అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటమ్మా, ఈ మధ్య మనము ట్రాన్స్ మహిళల పైన చాలా అగత్యాలు జరుగుతున్నాయి. రేప్ అటెంప్ట్ చేయడము, బ్లేడ్లు వేయడము, చంపేయడము, వాటి మీద మీరేం చెప్తారో, ఏం సజెషన్ ఇవ్వగలుగుతారు చెప్పండి? తీసుకోలేవు. ఎందుకంటే ఈరోజు పొద్దున కూడా రక్తశక్తమైన కేసెస్ చూశాను నేను. అది చాలా బాధాకరమైన. 2023 సెన్సస్ ప్రకారము ప్రతి 10 నిమిషాలకి ఎవ్రీ 10 మినిట్స్కి ఒక ఆడ వ్యక్తి చంపబడుతుంది. అది అంటే అది విన్నప్పుడే ఎంతో మనకి అసలు ట్రామాలోకి వెళ్ళిపోతాం, చాలా డిప్రెషన్లోకి వెళ్తాం మనం. ఎందుకనంటే పురుషాధిక్య సమాజంలో ఆడవారిని ఒక ప్రాపర్టీగా అనుకోవడము, ఒక వస్తువులా ట్రీట్ చేయడము, వారు ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే వాళ్ళని సెకండ్ జెండర్ పేట్రియార్కల్ సెటప్లో పితృస్వామ్యంలో పురుషుడే అంతా నిర్ణయాధికారము, ఆ జెండర్ సంబంధించి కానీ ఫ్యామిలీ మొదలుపెట్టుకుని అంతా పురుషునితోనే ఉంది. అలా ఆడవారిని ఇంత చిత్రహింసలు పెట్టి, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, రేపులు కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ పెట్టి, ఇలాగా ఆడవారు ప్రతి 10 నిమిషాలకు ఒకరు చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో మన మీద జరిగే హింస ఏదైతే ఉందో, వైలెన్స్ ఏదైతే ఉందో, గత 3 సంవత్సరాల నుంచి కూడా 2021 నుంచి మీరు గమనిస్తే 4 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో సూసైడ్ రేట్స్ చాలా ఉన్నాయి. ట్రాన్స్ మహిళలు ముఖ్యంగా
ప్రతి 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి. అంటే అవన్నీ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కావచ్చు, మానసిక స్థాపం చెందొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు ఏదో మనస్తాపం చెందొచ్చు. ఇది బట్ దీన్ని అంటే మనకు ఒక డేటా కూడా లేదు, మన వాళ్ళు ఎంతమంది చనిపోతారు అన్నది. మెయిన్ తెలంగాణలో మనకి నెంబర్ విజిబుల్గా కనబడుతుంది, దేశవ్యాప్తంగా అసలు ఎంత ఉన్నది. ఇది 2016లో జరిగిన సర్వేలో 0.006 అని చెప్తా ఉన్నారు. అంత తక్కువ. ఏదైతే నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ అని ఉంది, వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ ఇంత తక్కువ ఉందని. బట్ కానీ మనం డైలీ హింసను చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం. ఏదో ఒక కేసు అవుతుంది, బ్లేడ్లు వేస్తున్నారు, చాకేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, కొట్టి చంపేస్తున్నారు. ఇవన్నీ కూడా థింగ్ ఏంటంటే సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల జరిగే హింసకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మన పుట్టుకకే ఎవరు బాధ్యత తీసుకోలేదే. మనం పుట్టినప్పుడు మన ఫ్యామిలీనే మనం ఉండనిలేదే, మన తల్లిదండ్రులే బయటికి పంపించేసారే, మన అన్నదమ్ములే పట్టించుకోరే. అట్లాంటప్పుడు మనం బ్రతికే విధానానికి ఒక అకౌంటబిలిటీ లేదు. ఎలా బతుకుతున్నారు, తిన్నామా లేమా, బతుకున్నామా, అసలు మనకు జ్వరం వస్తే ఏమన్నా వస్తే ఎవరిని పట్టించుకున్నారు, ఇది లేదు. చావుకు కూడా అకౌంటబిలిటీ లేదు. చావుకి అకౌంటబిలిటీ లేకపోవటం వల్ల ఎవరైనా చంపవచ్చు. ఆ సమాజంలో ఆ సముదాయంలో ఉన్నవారు చంపచ్చు, బయట నుంచి ఎవరైనా మగవారు కానీ ఆడవారు కానీ ప్లాన్ చేసి చంపచ్చు, దేనికోసం అని చంపచ్చు. సో ఈ విధంగా చూస్తే ఒక అకౌంటబిలిటీ లేని ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని మనం తీసుకురావాలి. ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి చనిపోతే రోగం వల్ల చనిపోయారా, హత్య అయిందా, ఆత్మహత్య వెనుకున్న రీజన్స్ ఏంటి, హత్య వల్ల వెనుకున్న రీజన్స్ ఏంటి, దానికి ఇంత శిక్ష. ఇప్పుడు ట్రాన్స్జెండర్ బిల్లు యాక్ట్ అయినప్పుడు కూడా మేము కొట్లాడినాం. 2 సంవత్సరాలు మినిమం పెట్టినాం. అంటే ఆడవారికి అఘాయిత్యం, హత్య, ఆత్మహత్య లేదా హత్య కానీ లేదా బలవంతం అంటే రేప్ కానీ ఇవన్నీ జరిగితే మినిమం 7 నుంచి 10 సంవత్సరాలు ఉంది మినిమం. ట్రాన్స్జెండర్ వరకు 2 సంవత్సరాలే ఉంది. సో కఠినమైన శిక్షలు పెట్టడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుందా అని అంటే దాన్ని కూడా నేను ప్రమోట్ చేయను. బట్ అసలు శిక్షలే లేవు, తక్కువ శిక్షలు ఉన్నాయి ఆడవాళ్ళకన్నా అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎంకరేజ్ చేస్తుంది క్రైమ్ని. సో కాబట్టి పాలసీ లెవెల్లో ఖచ్చితంగా ఏదైతే వివక్షత, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, బయటికి గడప బయటపడితే కొజ్జ, చెక్క, మాము, ఆడబట్లోడ, సింగడ, ఇవన్నీ వినాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకడు కాలి కొడతాడు, ఒకడు నవ్వుతాడు ఈ అని పగలబడి, అది లోపల మనకి ఎక్కడో గుచ్చుకుంటుంది మనసులో కదా. సో నేనేమంటానంటే ఈ మాటలు, ఈ చేతలు ఏవైతే ఉన్నాయో, ఈ అవహేళన ఏదైతే ఉందో, ఇది మొదలుకొని మర్డర్స్ చేసే వరకు కూడా వీటిలన్నిటికీ ఒక అకౌంటబిలిటీ తేవాలంటే కొన్ని శిక్షలు పెట్టాలి కఠినమైన. ఎందుకంటే మనము సమాజంలో మిగిలిన వాళ్ళతో సమానంగా బతకాలి, వివక్షత లేకుండా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి అంటే ఇలాంటి చట్టాలు మాత్రం ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చంపేయబడ్డారు కదా, కొంతమంది వాళ్ళకి శిక్ష పడ్డాయి అంటారు ఇంతవరకు. అంటే ఇప్పుడు అంటే చట్టం ఐపీసీ క్రిమినల్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు భారత ఇది శిక్షా స్మృతి వచ్చింది, కొత్తది వచ్చింది కోడ్స్ 4, దాని ప్రకారం పడుతున్నాయి శిక్షలు, పడతాయి. మర్డర్ అయితే అది ఆఫెన్సే కాబట్టి పడుతుంది. బట్ అది కాదు అనేది, ప్రత్యేకించి ట్రాన్స్జెండర్ వాళ్ళ మీద ఏదన్నా అఘాయిత్యం జరిగితే ఈ సెక్షన్ ద్వారా లేదా ఈ సెక్షన్ కింద ఈ శిక్షలు ఉంటాయి అనేది ఒకటి లిఖితపూర్వకంగా ఉన్నప్పుడు అది సమాజంలో ఒక మెసేజ్ వెళ్తుంది, వీళ్ళ పట్ల మనం క్రైమ్ చేయకూడదు. ఎందుకంటే ఆడపిల్లల పట్ల, చిన్నపిల్లల పట్ల చేస్తే క్రైము అత్యంత అధికమైన శిక్ష ఏముంది, ఉరి శిక్ష. సో అట్లా ట్రాన్స్ వాళ్ళకి అట్లీస్ట్ మీరు ఏమైనా చేస్తే ఆడవారికి 9 సంవత్సరాలు ఉంది, అలాగే ట్రాన్స్ వారికి చేస్తే ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు చెప్పినప్పుడు ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు కనీసం శిక్ష చేయడానికి భయపడతారు. అంటే నేరం చేయడానికి, క్రైమ్ చేయడానికి భయపడతారు. అది సూపర్ అమ్మ. అంటే చాలా వాల్యుబుల్గా చెప్పారు. ఎందుకంటే చాలామంది తెలియజేయాలి. ఎందుకంటే మనం ఈ రోజు కూడా ఒక ఘటన జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఆగాలి అంటే సపరేట్ చట్టం అనేది మనకు ఉండాలి. మన మీద టచ్ చేయాలన్నా భయపడాలి కూడా. అట్లాంటి వాటి కోసం మీరు పోరాడుతున్నారు. సో తొందరలో అలాంటి చట్టం కూడా రావాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్గా మనము చూసాము అంకిత రాజ్ గురించి. సో మీరు చాలా ఇంట్రెస్ట్ కూడా మాట్లాడారు. సో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని చాలామంది బయటకు వచ్చారు అని చెప్పేసి అనేసి. అండ్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అంకిత రాజ్ విడిపోయినంత మాత్రమే మిగతా ట్రాన్స్తో కూడా ఎవరు అబ్బాయిలు ఉండరు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. సో మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి కేసెస్ చాలా మీ దాకా వచ్చి ఉంటాయి అన్నట్టు.
సో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు అంకిత రాజ్ విషయం గురించి? కానీ ఇప్పుడు మనల్ని ఒక అబ్బాయి ఇష్టపడి వచ్చినప్పుడు వాడు వదిలేసిపోతాడా ఉంటాడా అనేది అది వాడి ఒపీనియన్, మన ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఎంత స్ప్రెడ్ అవుతుంది కదా, ఏం సమాధానం చెప్తారు దానికి? లాజికల్గా మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ప్రేమ అనేది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన పుట్టొచ్చు. దానికి సెక్స్ తోటి, సెక్షువాలిటీ తోటి, జెండర్ తోటి సంబంధం అస్సలు లేదు. అంటే ఇద్దరు పురుషులు కానీ, ట్రాన్స్ వారు పురుషులు కానీ, ఆడమగ కానీ, ఇద్దరు పురుషులు మరో స్త్రీలు కానీ, ఇవి ప్రేమ ఎవరి మధ్యన పుట్టొచ్చు కదా. ప్రేమకి కారణం లేదు, రిలీజియన్ లేదు, కులం లేదు, ఏది కూడా లేదు, ప్రాంతాలు విభేదాలు కూడా లేవు కదా. సో ఎవరన్నా కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు స్పాంటేనియస్గా ఒకరి పట్ల ఒకరికి వచ్చే భావన ప్రేమ. సో ఆ ప్రేమ పుట్టినప్పుడు సమాజంలో నిర్ణయించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో, సమాజము మనం ఎలా ఆలోచించాలి అంటే, సమాజం నిర్ణయించిన రూల్స్ అంటే పురుషుడు ఆడవారు రూల్స్ ఏవైతే ఉన్నాయి, పురుషుడు ఇలా ఉండాలి, స్త్రీ ఇలా ఉండాలి, పురుషుడు ఇలా ఉండకూడదు, స్త్రీ ఇలా ఉండకూడదు అని కూడా ఉంది సమాజంలో, కల్చర్లో, నాగరికతలో కదా. ఒకవేళ పురుషుడు ఇలా ఉండకపోతే దానికి ఏం శిక్షలు కూడా ఉంది, స్త్రీ ఇలా ఉండకపోతే ఏం శిక్షలు కూడా ఉంది కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇది మాత్రమే సమాజంలో ఉంది. ఈ సమాజాన్ని మనం కాదనుకొని ట్రాన్స్ అని, అంటే మనం మగవారిగా పుట్టిన ఆడవారిగా పుట్టిన మన మనసులో ఏదైతే భావన ఉందో ఆ భావన నమ్ముకొని మనం బయటకు వస్తాం. అందుకని ఈ సమాజం మనల్ని వెలివేస్తుంది. ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఈ మెజారిటేరియన్ సమాజంలో ఏదైతే మగ ఆడ సంస్కృతి ఉందో ఆ సంస్కృతి మనల్ని యాక్సెప్ట్ చేయదు. కానీ మనం ఆ సంస్కృతిని వ్యతిరేకించి బయటకు వచ్చి చీరలు కట్టుకొని సర్జరీ చేసుకొని మనకు దొరికినది అడుక్కుంటా, ఒళ్ళు అమ్ముకుంటూ ఏదో ఒక రకంగా జీవిస్తున్నాం. అయినా కానీ జీవించనివ్వట్లేదు. మర్డర్ చేస్తున్నారు, రోజు కత్తులు పెట్టి గాయాలు పెట్టి కోస్తున్నారు, ఇదంతా అయినా కానీ మనం ఆ రోడ్డు మీద అదే రోడ్డు మీద బతుకుతున్నాం, చచ్చి బతుకుతున్నాం యాక్చువల్. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మగవారు కానీ ఆడవారు కానీ అందులో నుంచి వచ్చి మనల్ని ప్రేమిస్తున్నామని చెప్తాము. సో ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య కలుగుద్దో తెలియదు. ప్రేమకి కంట్రోలే లేదంటే అది స్పాంటేనియస్గా కలుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఆ బైనరీ సమాజం వచ్చినప్పుడు మన మీద కొద్దిగా ప్రేమ కలుగుతుంది, ఇద్దరు కలిసి జీవించాలని అనుకుంటారు. కానీ ఈ బైనరీ సమాజం నుంచి మనం ఎప్పుడైతే బయటకు వచ్చి జీవిస్తున్నామో అందులోంచిన వ్యక్తులు ఎప్పుడైతే మన దగ్గర రావాలనుకుంటారో ఈ సమాజం ఎప్పుడు వాళ్ళని లాగుతూనే ఉంటుంది వాపస్. ఎందుకంటే మీరు మా కల్చర్ని వదులుకొని ఎందుకు పోయారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయారు, మీరు అసంటోళ్ళ, మీకు ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు లేరా, మీరెందుకు అక్కడ పోయారు, మీరు అక్కడ పోవాల్సిన అవసరం ఉందా, మీరు అక్కడ పోవటం వల్ల మీ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ ఖాందాన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా హేళనకు గురవుతున్నారు. ఈ ప్రెషర్ ఉంది, ఈ ప్రెషర్ ఎక్కువ ఉంది. నేనేం చెప్తానంటే, అందుకని ట్రాన్స్ వాళ్ళు కూడా ప్రెషర్ లేదని నేను చెప్పాను. హిజ్రా సమాజం కానీ ఏదైనా కానీ కొన్ని కట్టుబాట్లతో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆ హిజ్రా సమాజంలో ఒకవేళ హిజ్రా మహిళ ఒక పురుషుడిని కలిసి జీవిస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు అనుకున్నప్పుడు ఆ హిజ్రా సంస్కృతి కూడా మేము అసలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళము అని ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు, మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు, మీకేం అవసరం అనేసి ఈ హిజ్రా సమాజం కూడా వాళ్ళని పక్కన పెట్టినట్టు వీళ్ళు కూడా ప్రవర్తిస్తారు. అక్కడ వాళ్ళు పక్కన పెట్టినట్టు ప్రవర్తిస్తారు, వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఇష్టపడ్డారో వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోతారు, ఇటు ఈ సమాజానికి అటు ఆ సమాజానికి. ఏ ఇద్దరు వ్యక్తులు అయితే కొన్ని కమ్యూనిటీ లివింగ్లో ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ ఎందులో లేదు. ఎందుకంటే మనం అందరం జంతువులం బేసికల్గా కదా. సో ఇప్పుడు మనము అడవిలో తీసుకుంటే పులులు, సింహాలు, జీబ్రాలు, గుర్రాలు ఇలా ఒక చోట ఉంటే మన అందరం అట్లా ఉంటాం యాక్చువల్గా. మనకు మనం ఏర్పరచుకుంది హిజ్రా సమాజం. ఆ హిజ్రా సమాజం మనం పక్కన పెట్టినప్పుడు ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కమ్యూనిటీ అన్ని పక్కన పెట్టినప్పుడు మనం ఏకాకులైపోతాం. కానీ మన ఇద్దరి మధ్య కలిపి ఉన్నది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను నమ్ముకుని ఉన్నప్పుడు వీళ్ళకి పడకపోయినా వీళ్ళిద్దరి మీద ప్రెషర్ పడినప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే, ఇంతటి మానసిక ఇది అవసరమా, ఆందోళన అవసరమా, ప్రెషర్ అవసరమా అన్నప్పుడు వాళ్ళు సూసైడ్లు అవుతారు. అట్లా సూసైడ్లు చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. అయితే పిల్లగాడు కానీ వాపస్ వెళ్ళిపోయి మళ్ళీ అదే పెద్ద సమాజంలో భాగమై పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనుక్కుంటారు. వీళ్ళు ఆ బాధతోటి సూసైడ్లు చేసుకుంటారు. లేకుంటే మళ్ళీ వచ్చి వాళ్ళ టైము పోయి వాళ్ళ పైసలు కూడా ఖర్చు అయిపోయి అంతకాలం వాళ్ళతో ఉన్నప్పుడు
వాళ్ళ బాడీ కూడా ఇదైపోయాయి. ఇప్పుడు యావరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్న కేసులు నేను చూశాను, ఒక 20 మంది ట్రాన్స్ మహిళలు ఉన్నారు, హిజ్రా సంస్థలు. పాపం వాళ్ళు భిక్షాటం చేసుకున్నారు, ఒళ్ళమ్ముకున్నారు. ఒక 10 నుంచి ఒక 25 లక్షల దాకా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టినారు. అబ్బాయికి కానీ తనకు కానీ ఏదన్నా కానీ వాళ్ళ కాపురానికి దానికి. ఇప్పుడు హఠాత్తుగా అబ్బాయి పోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు నా తల్లిదండ్రుల ప్రెషర్ ఉంది అది ఉందని. మరి ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ సేవ్ చేసిన మనీ నువ్వు వెళ్ళిపోయి ఎమోషనల్గా ఈ ట్రాన్స్ మహిళలు ఏం కావాలి యాక్చువల్లీ. సో ఇది కారణం, ముఖ్యంగా సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి రావు. నాకు నువ్వు వచ్చావు, కలిసి ఉన్నాము, ఎన్నో కళ్ళగన్నాము, మళ్ళీ విడిపోయాము, మళ్ళీ ఇప్పుడు నాకు ఎవరు తోడలేరే, ఆ ప్రేమ నాకు ఇక్కడ దొరకదే. సో అట్లా ఆ ప్రేమ దొరికినప్పుడు వాళ్ళు ఏకాకులైపోయి సూసైడ్. నేనేమంటున్నానంటే దీనికి ఎక్కడో అక్కడ ఆనకట్ట పడాలి. స్టార్టింగ్లోనే రిలేషన్షిప్స్ ఎంటర్ అయ్యేటప్పుడు రెండు జరగాలి. ఏంటి అంటే మన వాళ్ళని మనం సెన్సిటైజ్ చేయాలి. ఏంటంటే నువ్వు రిలేషన్షిప్స్ వెళ్ళే ముందు నువ్వు ఉంటావా, రిలేషన్షిప్లో ఎన్ని రోజులు ఉంటావు, ఒకవేళ వెళ్ళిపోతే. ఇప్పుడు అంకిత రాజ్ విషయం తీసుకొచ్చి, అంకిత రాజ్ విషయం అనేది ఒక విషయం నాకు నచ్చింది. ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతా సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు ఒక ప్రజెంట్ సంచలనం రేకెత్తించారు. అందరు కూడా వీళ్ళని చూసి అబ్బాయి జెండా ఎంత బాగుంది, వీళ్ళని ఇంకా కొంతమంది ముందుకు కూడా వచ్చారు. అంటే మీడియా ముందుకు చాలా మంది జంటలు రాలేదు. మీరు అన్నట్టుగా లోపల పడే బాధలు ఎవరికి తెలియదు. ఒక అంకిత రాసు మాత్రం బయటకు వచ్చారు కాబట్టి అందరికీ తెలిసిపోయింది. రాని వాళ్ళ వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కొంతమంది కలిసే ఉన్నారు. అంతకు ముందు కూడా ఉన్నారా అని నాది ఇప్పుడు మీకు తెలుసు కదా, అంతకు ముందు కూడా అంకిత రాజ్ కంటే ముందు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు అనుభవం. అందుకోసమనే ఇప్పుడు అంకిత రాజ్ ఇద్దరు గొడవ ఏదో ఇష్యూస్ వల్ల విడిపోయారు వాళ్ళు. సో అలా అని చెప్పి ఎవరు అలా ఉండకుండా రూల్ ఏం లేదు కదా. అంతకు ముందు కూడా ఉన్నారు, లాస్ట్ వరకు చనిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తి ఆమెని ప్రేమించుకుంటా లేదా ఆమె ఆయన్ని ప్రేమించుకుంటా ఒకరికొకరు ప్రేమించుకొని ఎవరికి కనపడకుండా వాళ్ళ జీవనం వాళ్ళు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు యాక్చువల్గా. బట్ వీళ్ళ పర్సనల్ లైఫ్ పబ్లిక్ అయింది కనుక చాలా మందికి వాళ్ళు వావ్ ఇలా ఉండొచ్చు అనేసి, కొంతమంది మా పిల్లలు వచ్చారు వీళ్ళతో కలిసి ఉండడానికి, కొంతమంది మన వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు ఉన్నారు కదా మనం కూడా ఉందామని చేశారు ఇదంతా. బట్ ఐడియల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే అంకిత రాజ్ ఈజ్ నాట్ ఓన్లీ కపుల్, వాళ్ళు ఒక్కళ్ళే కపుల్ కాదు, అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, ఇక ముందు కూడా ఉంటారు. వాళ్ళకన్నా ఇంకా వేరుగా డిఫరెంట్ కపుల్ కూడా ఎగ్జాంపుల్ అవ్వచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ లీడ్ చేసే కపుల్స్ కూడా మన దాంట్లో ఉన్నారు. అంటే మీరు చూస్తారు, ఎందుకంటే యాజ్ ఒక లీడర్ గా చాలా మందిని చూసారు, ఇష్యూస్ మీద వచ్చి సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము చూసాం కాబట్టి, ఎందుకంటే మేము మీ పక్కన ఉండేవాళ్ళం కాబట్టి మాకు అన్ని తెలుసు. సో ఒక అంకిత రాజ్ మాత్రమే కపుల్స్ గా ఉండవాళ్ళు లేరు, ఇంకా అంటే వేరే ట్రాన్స్ ఇష్టపడే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో కొంచెం అట్రాక్ట్ అయిపోయేసరికి కొంచెం అందరిలో ఒక అదే అనిపించింది, అయ్యో వీళ్ళు ఇంతేనా అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు మీ ద్వారా ఆన్సర్ వచ్చింది అందరికంటే, ఇంకా ఉన్నారు కాబట్టి. సో అది అంతవరకు అక్కడ ఆ ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారు. బహుశా మళ్ళీ వాళ్ళు కలవచ్చేమో, వాళ్ళు మళ్ళీ మనం చెప్పలేము అది. సో అంటే ఒక క్లారిఫికేషన్ వచ్చింది ఈ ప్రేమ అనే దాని గురించి, మనల్ని ఇష్టపడే వాళ్ళ గురించి కానీ, లేకపోతే అవతలి వ్యక్తిని మనం ఇష్టపడడం కోసం కానీ. మీరు అన్నట్టుగా మన దాంట్లో నేను కూడా రీసెంట్గా చూసాను, ఒక వ్యక్తి ట్రాన్స్ చనిపోతే ఆమె పెద్ద ఆమెడ ఇప్పటికి కూడా తనతోనే అబ్బాయి ఉన్నాడు. మీరు ఇందాక చెప్పాను గుర్తొచ్చింది, లాస్ట్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు వాళ్ళు. సో అది నిజంగా ఎమోషనల్ అనిపించింది. అలాంటివి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు, కాబట్టి వీళ్ళు కొంచెం అట్రాక్ట్ ఉండేసరికి బయటకు వచ్చారు. ఇంకొక టాపిక్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, సోషల్ మీడియా. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు అందరూ కూడా. ఆ సోషల్ మీడియా అనేది ఎట్లా అయిపోయిందంటే ఒక మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. అందులో మన ఎల్జీబీటీక్యూలో చూసుకుంటే కనుక గేస్ని అండ్ ట్రాన్స్జెండర్స్ని అతి దారుణంగా వాడుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక షార్ట్ వీడియోలో మనం కనబడ్డప్పుడు ఆ మ్యూజిక్స్ వేయడం కానీ, మూవీస్లలో మనం ఆ మ్యూజిక్స్ వేయడం కానీ వేసినప్పుడు, మనం ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ వాళ్ళు నవ్వినప్పుడు చాలా ఎంబారేజింగ్ అనిపిస్తుంది. అబ్బా ఇది ఎక్కిరిస్తున్నారు కదా మనల్ని అని చెప్పేసి అని మనం నిలబడి మాట్లాడలేము మనం. సో దాని పట్ల మీరు ఒక యాజ్ ఎ లీడర్గా ఇప్పుడు సోషల్ మీడియాకి కానీ అండ్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తాను స్నేహ, నేను 2018లో ట్రాన్స్ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ నీకు కూడా తెలుసు, అది మనం క్రియేట్ చేసాము.
అది క్రియేట్ చేయడానికి వెనుకున్న ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేమ్ మీరు ఇప్పుడు అన్నదే, ఏదైతే యూట్యూబ్లలో కొన్ని వీడియోలు ఉన్నాయి ఏమని ట్రాన్స్జెండర్లు ఎలా పుడతారు అసలు, అంటే ఫలానా తల్లిదండ్రులు చేసిన పాపాల వల్ల లేదా తల్లిదండ్రులు ఫలానా టైంలో కలవటం వల్ల, ఇట్లాంటివి అన్నీ ట్రాన్స్జెండర్ చేతి మీదుగా ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు, ఇట్లాంటివన్నీ భయాలు భ్రాంతులు చాలా యూట్యూబ్లో ఉన్నాయి. అప్పుడు మేము ఒకటేమనుకున్నాం ఏమంటే ఇవన్నీ ఏవైతే భయాలు ఉన్నాయో ఇవన్నీ తొలగించడానికి సరైన నాలెడ్జ్, సరైన డిస్కషన్ యాక్చువల్గా జరగాలి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి ట్రాన్స్మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేనేం చెప్తున్నాను అంటే నెగిటివ్గా పోర్ట్రే చేయటం, నెగిటివ్గా ప్రవర్తించటము, అశ్లీలతని విశృంఖలంగా ప్రాపగేట్ చేయటము, ఇదంతా ఓన్లీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కాదు, వేరే కమ్యూనిటీలో కూడా ఉన్నాయి, ఆడవారికి ఉన్నాయి, మగవారికి కదా. బట్ దేన్ని పికప్ చేయాలి, ఎలా పికప్ చేయాలి అనేది పబ్లిక్కి ఉంటుంది. అది యాక్చువల్గా సెన్సేషన్ అయితే ఇది ఏంటి, లేదా మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అనేది కూడా పబ్లిక్ ఉంటుంది. పబ్లిక్ ఏమంత అంటే సెన్సేషన్ వైపు వెళ్తారు, బట్ కానీ మనం చేసేది ఇక్కడ వస్తున్న మెయిన్ పాయింట్కి ఏంటంటే అలాంటి వీడియోలు చేసినప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నారో ఇట్లాంటి ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను ట్రాన్స్జెండర్ వాళ్ళకి, నాకు వేరు వాట్సాప్ గ్రూప్లో చెప్తారు, చూడు వీళ్ళు ఎట్లా ఎంత గలీజ్గా మాట్లాడారు, మన వాళ్ళే మన కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా మాట్లాడటం, ఇలాంటి వీడియోలు చేయడం కష్టం. సరే వాళ్ళు అట్లా మాట్లాడారు, వాళ్ళు ఎట్లనో చెడే అదులు మంచిగా నువ్వేం చేయగలవు మీడియాలో. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు వేరు వాళ్ళని వేరు విషయాల మీద, వేరు పద్ధతుల మీద ఒక పద్ధతిగా నువ్వు కొన్ని వీడియోలు చేస్తున్నావు. ఇట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఏదైతే మనం ఒక మంచి దృక్పథంతో తీసుకొని వెళ్తాం, మంచి నాలెడ్జ్ షేరింగ్ చేయాలనేది అది ఎప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ని క్రియేట్ చేస్తుంది పబ్లిక్లో, ఆడియన్స్లో. సో నీలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఏంటంటే ఈ చెడు మీద మనం యుద్ధం ప్రకటించే కన్నా మంచిని ఎలా ప్రాపగేట్ చేయాలి, అందరి మనసులో మంచిని ఎలా నాటాలి, మన సమాజం సంబంధించిన దాన్ని పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈ చెడు దానంతట అదే మారుగైపోతుంది. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఇగ్నోర్ ద డెవిల్ డైస్ ద న్యాచురల్ డెత్. ఏదైతే దయ్యం ఉందో దాని దయ్యాన్ని ఏమనకుండా కామ్గా ఉన్నాం అనుకో, దాని పేరు లేకుండా దానంతా అదే చనిపోతుంది. సో అంటే మీరు అన్నట్టుగా ఎక్కడైతే ఆ చెడ్డ పేరు వస్తుందో అక్కడ మనం పుషప్ చేస్తేనే అది క్లోజ్ అయిపోతుంది. మనం మంచి పని చేసి చూపించాలి. అంటే మంచి పని చేసి చూపించినా కూడా ఈ జనాలు ఎలా ఉంటారంటే ఒక చిన్న తప్పుని ఇంతలా చూపించే అలాంటి జనాలు ఎప్పుడు ఉన్నారు. సో నాకు ఎందుకు అనిపించింది అంటే నేను చాలా చూస్తూ ఉన్నాను. రీసెంట్గా ఒక ఛానల్ వాళ్ళు మన గే రోల్ చేసి చాలా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. సో అది చూసి నేను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని నేనేమన్నానంటే ఆ అబ్బాయికి మెసేజ్ చేశాను, నువ్వు కనుక ఈ వీడియోస్ రిలీజ్ కనుక ఆపేయకపోతే నేను లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు కదా లీగల్గా మనం ప్రొడక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా మనము బూత్ వీడియోలు చేయడం ఎలాగైతే ఆపేస్తే మనకు మంచి పేరు వస్తుందని మనం అనుకుంటే అవి చేయకుండా అరికట్టడంలో మన చేతిలోనే ఉంది. సో నేను అబ్బాయితో రేస్ చేశాను. సో ఇమీడియట్గా అబ్బాయి వీడియోస్ డిలీట్ చేసేసాను. సో నాకు అనిపించింది, నాకంటే దీనివల్ల అవి వ్యూస్ వెళ్ళిపోతుంది, ఎక్కువ చూసే జనాలు ఏమనుకుంటారు అని చెప్పేసి అనేసి. అంతే, అంటే మనం ఎక్కడైనా సరే నాకు నేనే కాదు, ఇప్పుడు మీరున్నారు చాలా మంది, ఎవరికి వారంగా ఒక లీడర్గా అనుకొని మన బాధ్యత అనుకో మనం పోరాటం చేస్తే అది అక్కడ క్లోజ్ అయిపోతుంది. మన బాధ్యతగా అనుకోవాలి, మన బాధ్యత పరంగా చేయాలి. ప్లస్ నువ్వు అన్నట్టు అంటే ఇది ఒక సొల్యూషన్. అంటే మనం మంచి చేస్తూ ఒకటి మంచి వీడియోస్ చేయాలి, అదొకటి. నువ్వు అన్నది లీగల్ సొల్యూషన్ మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంది. ఎవరన్నా మన కమ్యూనిటీకి సంబంధించి దూషణ తిరస్కారాలతోటి అవహేళనతో వీడియోలు తీస్తారు, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవటం అదొక ఉత్తమమైన సొల్యూషన్. నేను అది ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అది తప్పకుండా నేను ఎందుకంటే అది మనం రిసీవింగ్ కోసం ఎంత కష్టపడ్డామనేది మీకు తెలుసు. ఎందుకంటే తర్వాత మేము అనుభవించిన ఫ్యామిలీ నుంచి యాక్సిడెంట్ చేయడానికి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు దూరంగా ఉండి బతికిన వాళ్ళ చివరి చూపుకు నోచుకోవడం కూడా ఉన్నాం మన ఫ్యామిలీ మెంబర్స్. సో అట్లాంటివి అనేది ఎవరికి రాకూడదు అనేది మనం చేసే ప్రయత్నం. అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చాలా బాధాకరమైన వీడియోస్ వస్తున్నాయి. హాసిని, రాయలసీమ లీడర్ తను, హాసిని అమ్మగారు చనిపోయారు. సో ఆధిపత్య పూర్వలని తను చంపేశారని చెప్పేసి అని అంటున్నారు. సో హాసిని గారికి మీకున్న బంధం ఎలాంటిది? అంటే మీరు చాలా వీడియోస్లో కూడా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి అనేసి. దీని గురించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? 2006లో ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ కాన్ఫరెన్స్ అయింది కోల్కత్తాలో. ఫస్ట్ టైము ఆమె రాయలసీమ నుంచి అక్కడ వచ్చింది కలకత్తాకి, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను.
సో అంటే అంతకుముందు కూడా తెలుసు హాసిని, నెల్లూరు నుంచి, అప్పటి నుంచి వాళ్ళ గురువు కానీ ఫలానా శీలా మమ్మీ ద్వారా వాళ్ళ ద్వారా తెలుసు. అయితే వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య చాలా అంటే అన్యోన్యమైన బంధం ఏంటంటే ఒక అక్క చెల్లెలు మాదిరి అనమాట. అప్పటికే ఆమె మా ఫ్లైట్లో వచ్చింది, ఆమెకు ఒక టీం ఉంది తిరుపతి నుంచి వచ్చినప్పుడు. అక్క అక్క అనేదాన్ని, తన చెల్లి చెల్లి అనేది చాలా అన్యోన్యంగా అప్పటి నుంచి అక్క చెల్లి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. చాలా తక్కువ నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్లో ఎక్కువగా నేను ఇదయ్యాను. అక్కడ తను రాయలసీమ. ఎప్పుడైనా ఆంధ్రలో నన్ను పిలిచినప్పుడు ఏదైనా కాన్ఫరెన్స్ కానీ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడి నుంచి హాసిని వస్తే మేము ఇద్దరం కలుసుకునే వాళ్ళం అనమాట. తిరుపతి వెళ్ళినప్పుడల్లా కలుసుకునేవాళ్ళం. ఒక తిరుపతిలో ఉన్నప్పుడు. తర్వాత తను యాక్చువల్గా నెల్లూరుకి షిఫ్ట్ అయింది. తన సొంత ఊరు నెల్లూరు, అందరికీ తెలుసు. సో ఇది యాక్చువల్గా మా ఇద్దరికి వాట్సాప్ గ్రూప్లో కూడా మా ఇద్దరం ఎప్పుడు మా ఒకరినొకరు సంబోధించుకుంటూ అక్క చెల్లి అని ఉండేవాళ్ళం. ఒక అక్క చెల్లి మంచి రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య ఉన్నది. తన గురించి ఎప్పుడైతే ఈ మర్డర్ అయిందని అర్ధరాత్రి 2 గంటల ఆ టైంలో నాకు తెలిసినప్పుడు నేను నమ్మలేదు ఫస్ట్. యాక్చువల్గా ఏంటిది ఇది ఇలా జరిగింది నిజమైన, అది కూడా సొంత ఊరు నెల్లూరు, తనకి ఎంతో సేఫ్ ప్లేస్ అనుకునే వాళ్ళం యాక్చువల్గా. అంటే తనకి ప్రాణహాని ఉందని ఫస్ట్ నుంచి కూడా వీడియోలు ఎప్పుడైతే తను నెల్లూరు నుంచి తను రివోల్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి షిఫ్ట్ అయిందో అప్పుడు తనే చెప్పింది నాకు ప్రాణహాని సపరేట్గా డివైడ్ చేసుకున్నారు. అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ అని మనము అనుకునేవాళ్ళం. ఇంజర్ కల్చర్ లో మనకు ఉండే సపరేట్ గా రాయలసీమ. తను ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని అందరినీ అలా ఫ్రెండ్షిప్ లాగా అక్కడ ఒక లీడర్స్ నించోబెట్టి అదంతా రాయలసీమనంతా తను లీడర్షిప్ చేసేది. చాలా రైట్స్ గురించి, వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇట్లాంటి గురించి, పెన్షన్స్ గురించి ఇలాంటి కూడా బాగా పనిచేసేది. కూడా ప్రాణహాని ఉందని ముందే తెలుసా? ముందు యాక్చువల్గా అంటే స్టార్టింగ్లో నెల్లూరులో అయినప్పుడు తను చెప్పింది, కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో, నాకు ప్రాణహాని ఉంది ఫలానా గురువు వల్ల వాళ్ళ వల్ల అని చెప్పేసి ఆ వీడియోలు చేయడం అయింది, కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు నెల్లూరులో ఉంటే సేఫ్ కాదని తిరుపతి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత తిరుపతి నుంచి మళ్ళీ అంతా ఒకసారి సర్దుమణిగాక రాయలసీమ సపరేట్ చటాయన్ని అయినాక మళ్ళీ నెల్లూరుకి తన సొంత ఇల్లు కట్టుకొని షిఫ్ట్ అయింది. యాక్చువల్ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి ఇదంతా ఒక ఇది అయినప్పుడు. బట్ ఈ మర్డరు ఏదైతే అయిందో ఫస్ట్ ఫోటోలు చూసినప్పుడు మాకు అనిపించింది, అయ్యో మర్డర్ అయిందా, ఇట్లా కత్తిఘాట్లతో అయింది. మెల్లమెల్లగా ఫోటోలు అన్నీ రావటం, మెసేజ్లు అన్నీ చూసుకున్నాక వాట్సాప్ పొద్దున చూస్తే చాలా ఆ దృశ్యం ఇప్పుడు కూడా కళ్ళ ముందు తిరుగుతుంది. ఏంటి అని అంటే చేసుకోలేకపోతున్నాం. ఒక రోజు 2 రోజులు నేను అన్నం కూడా తినలేదు నేను. ఎందుకంటే ఇంత మరీ ఘోరంగా, ఇంత దారుణంగా నరికి చంపడం అనేది ఎంత కక్షపూరితమైన ధోరణి అది యాక్చువల్గా. అంటే దాని వెనక ఉన్న ఒక అయిష్టత, కక్ష అదంతా కూడా కనిపిస్తుంది. కమ్యూనిటీ పట్ల ఉన్న ద్వేషం ఇదంతా కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే ఇది 2 మెసేజ్లు ఇస్తుంది. ఒకటి ఏంటంటే అంత లీడర్గా ఉండి రాయలసీమ ప్రాంతాన్ని అంతరికి ఒక లీడర్గా ఉండి పైకి ఎదిగిన హాసిని, నువ్వు లీడర్గా ఈ కమ్యూనిటీలో ఎదిగితే నిన్ను ఇంకా ఎదగనీయము, నిన్ను ఎలా సైలెన్స్ చేయించాలి అనే దాన్ని చావునే ఒక సైలెన్సింగ్ టూల్గా, ఆయుధంగా వాడారా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. అంటే హిజ్రా కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో కానీ పవర్లోకి వెళ్ళిన వాళ్ళని చావుతోటి సైలెన్స్ చేస్తాం. అది కరెక్ట్ అంటారా? అది తప్పు. చావుతోటి ఏ లీడర్ని కూడా సైలెన్స్ చేయలేము, ఏ కమ్యూనిటీని కూడా సైలెన్స్ చేయలేము. రెండోది ఏంటి అంటే ముఖ్యంగా నేను అనలైజ్ చేసి చెప్పింది చాలా ప్లేసెస్లో, ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు బయటికి రావటమే కష్టం, కమ్అవుట్ కావటమే కష్టం. మన ఫ్యామిలీలోనే మేము ఎంతో భయపడి తల్లిదండ్రులకి ఎప్పుడు చెప్పాలా, నేను చీర కట్టుకోవాలంటే దొంగసాటుకి ఎక్కడ వెళ్ళి కట్టుకోవాలా, మేకప్ వేసుకోవాలా, ఆడపిల్లలాగా నన్ను నేను చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలా అని ఒక మంచి వాతావరణమే లేదే బయటికి రావాలంటే. అట్లాంటి వాతావరణంలో ఇంత దారుణంగా హత్య చేసే విధానాన్ని వాళ్ళు చూస్తే, ఒకవేళ ఇప్పటికిప్పుడు ట్రాన్స్ అని బయటకు రావాలనుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక మెసేజ్ అమ్మో నేను ట్రాన్స్ అయితే నేను ఒకవేళ బయటకు వస్తే ఇట్లా చంపుతారా, ఇంత దారుణంగా ఉంటుందా, నేను రాను, నేను ఇట్లానే ఉంటాను అంటే నువ్వుగా జీవించకుండా, నీ లోపల ఉన్నది ట్రాన్స్ అనే దాన్ని బయట పెట్టకుండా జీవితాంతం ఒక హింసను భరిస్తూ పుట్టిన మగవాళ్ళలాగానే ఉండు, లేదా ఆడపిల్లలాగానే ఉండు, ఇలా ఈ భయాన్ని సృష్టించే ఒక మెసేజ్ వెళ్తుంది. సో ముఖ్యంగా ఈ 2 విషయాలు నేను ఖండించేది ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు అంటా ఉన్నారు అంటే అరెస్టులు చేశారు, అన్నీ చేశారు,
ఆమెని అంటే కమ్యూనిటీ వాళ్ళే దీనికి కమ్యూనిటీ లోపల కక్షలే కారణం అని అంటున్నారు, ఆధిపత్య పోరు అని అంటున్నారు. బట్ కానీ ఇంకా బాగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందుకే నేను ఫస్ట్ ఎప్పుడైతే ఇంకా కర్ణాటకలో కొంతమంది యాక్టివిస్టులు, తమిళనాడు మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు జస్టిస్ ఫర్ హాసిని అని మేము ఒకటే అన్నాం, ఇటువంటి చావు ఏదంటే సైలెన్సింగ్ చేసే విధానము ఏ కమ్యూనిటీలో కూడా జరగకూడదు. చావు సైలెన్సింగ్ టూల్ అస్సలు కాదు. చావుతోటి మిమ్మల్ని మా వాయిస్ని మీరు కట్ చేయలేరు, సైలెన్స్ చేయలేరు. మేము ఏదైతే బైనరీ సమాజం ఉందో, ఆధిపత్యపు సమాజం ఉందో, ఆ సమాజం యొక్క త్రొక్కిసలాటకి, అణచివేతకి ఎదురు తిరిగి నిలబడిన మనుషులం మేము, సముదాయం మేము. యాక్చువల్గా అది కూడా ఎవరికి హాని చేయకుండా ఇన్ని రోజులు ఇంత హింసని, వివక్షతను భరిస్తూ ఈరోజే ముందుకొచ్చి మా హక్కులు మేము సాధించుకునే టైం ఇది. ఇట్లాంటి టైంలో మమ్మల్ని సైలెన్స్ చేస్తుంటే ఆ సైలెన్స్ అనేది ఇప్పుడు మాతోనే మొదలైంది, ఇంకెవరెవరిని సైలెన్స్ చేస్తారు అది ఆలోచించండి అని సమాజానికి ఒకటి సవాల్ విసిరేస్తున్నారు. రెండోది ఏంటంటే ఎవరైతే ఇప్పుడే యంగ్గా ఉన్నారో ట్రాన్స్ వాళ్ళు, మేమందరం ఉన్నాం, నువ్వు ఉన్నావు, నేనున్నాం, చాలామంది లీడర్స్ ఉన్నారు, మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నాం. భయపడకండి. మీరు లోపల ఏమనుకుంటున్నారో, ఎలా జీవించాలనుకుంటున్నారో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత మా మీద ఉంది, మా తర్వాత మీ మీద ఉంది. సో దీన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం మనం. ఏది కూడా ఆ సమాజంలో ఏదైతే కక్ష, కార్పణ్యం అంతా ఉందో, కుట్ర, అవినీతి, అదన్నీ ఏవి లేని ఒక మచ్చలేని ఒక సముదాయం ట్రాన్స్ సముదాయం. యాక్చువల్గా ఎంతో నిజాయితీగా జీవించే సముదాయం ట్రాన్స్ సముదాయం. కాబట్టి ఎవరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ధైర్యంగా మీరు ట్రాన్స్ అయితే మీరు ఉండొచ్చు. ఇక్కడ అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి చాలామంది ముందు నడుస్తున్నామని చెప్పి. నిజంగా అంటే మీరు అన్నట్టుగా 2 days దాకా మనం కోలుకోలేకపోయాం అనేది. సో ఇప్పుడు ఈ ఆధిపత్య పోరని తగ్గాలి అండ్ ప్రతి ఒక్క జిల్లాల వారిగా వారి యొక్క ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్యామిలీ నుంచి రావడానికి భయపడుతున్నామంటే ఇవి చూస్తే ఇంకా బయట రావడం కూడా మానేస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఏ జిల్లాల వారికి ఆ జిల్లాల వారిగా ఒక హామీ అనేది ఇప్పుడు మీరు ఎట్లయితే మేము ఉన్నాము, ఏదున్నా మనం అంటే మనం ధైర్యంగా ఉండి అరే మన వెనుక వీళ్ళందరూ ఉన్నారు కదా, మనం ఏదైనా సరే తప్పుగా కాకుండా ఒక వే కరెక్ట్ అని తీసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి అని మీరు అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మ. చాలా మంచి సజెషన్ ఇచ్చారు చాలామందికి. ప్రజెంట్ ఇప్పుడు అది అవసరం, చాలామందికి ఒక భయంలో ఉన్నది ఇప్పుడు చాలామందికి. సో అది కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు అమ్మ. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ అంటే ట్రాన్స్ వ్యక్తులకి కొంతమందికి ట్రాఫిక్ కంట్రీగా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు, శిక్షణలో ఉన్నారు ఇప్పుడు. సో దానికి మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒక యాక్టివిజంలో ఉండి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఒక యాక్టివిటీగా ఆ యాక్టివిజంలో మనము చేసిన పోరాటాలు అవన్నీ చూస్తే ఇట్లాంటివి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎంతగానో హ్యాపీగా ఉంటుంది? హ్యాపీ ఉంది చాలా. ఎందుకంటే 10 సంవత్సరాలు 4 జడ్జిమెంట్ వచ్చి తెలంగాణ ఫామ్ అయ్యి కూడా 10 సంవత్సరాలు. వేరే స్టేట్లో అంత ప్రోగ్రెస్ చూసినప్పుడు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ, ఛత్తీస్గఢ్, ఇవన్నీ మహారాష్ట్ర ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా లోగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ట్రాన్స్ యాక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ విప్లవం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది 2016 నుంచి. అది బిల్లు రూపంలో ఉన్నప్పటి నుంచి ఆ యాక్ట్ అయ్యేంత వరకు, రూల్స్ అయ్యేంత వరకు కూడా మనం చాలా పోరాడాం. తెలంగాణ మొత్తం దేశానికి తలమానికంగా మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీని జాగరూకం చేసి ఇంటర్నేషనల్ ప్రెషర్ గవర్నమెంట్ బిల్డప్ చేయాలి. అంత గొప్ప చరిత్ర మన తెలంగాణ ట్రాన్స్ మూమెంట్కి ఉంది యాక్చువల్గా. కానీ మనకి ప్రతిఫలాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చినాయి యాక్చువల్గా 10 సంవత్సరాల తర్వాత. సో లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఈ మార్పు వచ్చింది. బట్ ఈ మార్పు కంటిన్యూగా ఉంచడం మనం అందరి బాధ్యత యాక్చువల్. సో చాలా అంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ముందుకొచ్చి జాబ్స్ తీసుకున్నారో వాళ్ళకి నిజంగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ మాకు ఒక డౌట్ ఉండే, తమిళనాడులో ఇదే 2009లో జాబ్స్ ఇస్తానన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అంత పెద్ద కమ్యూనిటీ ఉండి కూడా ఓన్లీ ఒక్క పర్సనే వచ్చారు ముందుకి. సో ప్రతిసారి గవర్నమెంట్ నుంచి ఒక డౌట్ ఏముంటుందంటే మేము ఇస్తాం, మీరు చేస్తారా జాబులు, ఎందుకు చేయి, మా వాళ్ళు రాలేదా? ఇప్పుడు గుర్తింపుని చోటు ఇచ్చారు కాబట్టి ఇంతమంది బయటకు వచ్చారు. మీరు 50 మంది అంటే మేము 80 మంది 100 మంది వచ్చారా నిలబడ్డారు కదా. కాబట్టి మీరు తక్కువ ఇస్తారా పైసలు, ఇది పర్మనెంటా టెంపరీనా పైలట్ ప్రాజెక్ట్ ఇదంతా కాదు, మీరు స్టార్ట్ చేయండి, మేము ఉన్నాం.
అట్లా తయారు చేసాం యాక్చువల్గా తెలంగాణలో కమ్యూనిటీని, ట్రాన్స్ కమ్యూనిటీని ఒకలాంటి ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ తయారు చేసి మీరు రండి, మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము, ఒక పక్కన కమ్యూనిటీని కూడా గ్రూమ్ చేస్తున్నాం అనమాట. గవర్నమెంట్ని మాకు ఫెసిలిటీ ఇవ్వండి, జాబ్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ చేసుకునే సదుపాయం ఇవ్వండి, హెల్త్ ఇవ్వండి, ఇవన్నీ అడుగుతున్నాం. అట్లా కమ్యూనిటీని కూడా ట్రైన్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇది ఒక్క తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ తలమానికి మిగిలిన స్టేట్స్లో కూడా ఇట్లా స్టార్ట్ చేసేలా గవర్నమెంట్ తీసుకుంటే దిస్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. సో అంటే ఒక ఫలితం అయితే కొంత వచ్చింది మనకి, స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా. అండ్ అంటే ఇంకా ఇదే కాకుండా ఇంకా ఇతర ఎంప్లాయ్మెంట్లు కూడా మన వల్ల కల్పించాలని చెప్పేసి ఖచ్చితంగా 1% రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. అండ్ పింఛన్ అవకాశం కూడా ఇవ్వాలి, రేషన్, ఇల్లు, డబుల్ బెడ్రూమ్ కూడా కల్పించాలి. సో ఒకదాని వెనక ఒకటి ఇలాగే ముందుకెళ్తే మన లైఫ్ కూడా బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నిజంగా చెప్తున్నాను. అండ్ చాలా మీ ముందు నేను క్వశ్చన్లు అడగడం కూడా నాకు రావట్లేదు, ఎందుకంటే అన్ని అనుభవం ఉన్నాయి మీకు ఆల్రెడీ. కానీ ఒక్కొక్క ప్రశ్న ఇష్టపడి నాకు కొంచెం భయంగా, అంటే అమ్మతో నేను మాట్లాడుతున్నా ఈ క్వశ్చన్స్ ఎట్లా వేయాలి అని చెప్పేసి అనేసి. అండ్ మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న పిల్లలు మేమంతా కూడా అదే మీ బ్లెస్సింగ్స్తో ఇంకా మేము ముందడుగు వేయాలి. అండ్ ఇన్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ట్రాన్స్ పీపుల్స్ కానీ అండ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ అంటే మీ అంటే పెద్దవాళ్ళందరూ ఇచ్చే ఆదర్శమైన వర్డ్స్ అవి. మేము స్టార్ట్ చేసాం కానీ మీరు ముందుకు తీసుకొని పోవాలి. యాక్చువల్గా మాది అయిపోయింది మా జనరేషన్, బట్ మీ జనరేషన్, మీ తర్వాత జనరేషన్ మా వెనక ఉండి మమ్మల్ని పుషప్ చేస్తేనే ఇంకా మేము ముందుకెళ్తాము, ఇంకా ఇంకా అచీవ్మెంట్స్ అనేది వస్తాయి ఖచ్చితంగా. అండ్ చాలా సమయాన్ని కేటాయించి చాలా బిజీగా ఉన్నారమ్మ, నిజంగా మార్నింగ్ నుంచి ఇప్పటికి చాలా బిజీగా ఉండి కూడా మన ఛానల్కి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ మీరు ఇలాగే పక్క దేశాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి కూడా మాకు అందరి నుంచి సపోర్ట్ అందే విధంగా ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్ కానీ ఎల్జీబీటీక్యూ వ్యక్తులందరూ కూడా ఒక హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీ వెనుక మేముంటాము, మా వెనుక మీరు ఉండి మమ్మల్ని ఖచ్చితంగా మీరు ఇంకా తయారు చేయాలి చాలా మందిని పోరాటంలో. ఫీలింగ్ ఎలా ఉంది? అండ్ చూసారు కదా ఈరోజు మా రచనమ్మ గారు అండ్ తన అనుభవాలు మనతో షేర్ చేసుకున్నారు. అంటే ఇది ఇప్పుడు మొదలైన చరిత్ర కాదు మాది, రాజుల కాలం నుంచి ఉన్న చరిత్ర మాది. అప్పటి నుంచి ఏవైతే అడగబడ్డి ఇప్పటిదాకా వాటిని పక్కకు పెట్టి మాకంటే ఒక స్థానం కల్పించడం కోసం పోరాటం చేస్తున్న ఒక లీడర్స్ని మీకు ఈరోజు పరిచయం చేశాను. సో మొత్తం చూసారు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.